హలో, మీరు రియల్ ఎస్టేట్లో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా రియల్ ఎస్టేట్ కెరీర్ ఆల్రెడీ స్టార్ట్ చేసి సేల్స్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారా? హాయ్, నేను కేఎన్ఆర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోచ్. నా లాస్ట్ 3 years రీసెర్చ్లో భాగంగా నా అబ్జర్వేషన్స్లో 60% కంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదిద్దామని వచ్చి 6 నెలలు సంవత్సరం అయినా కూడా సేల్స్ చేయలేక ఇబ్బందులు పడే వాళ్ళని చాలామందిని చూశాను. సో దానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్లోకి బాగా డబ్బులు సంపాదించాలని రావడం ఒకటే కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో ఒక సైంటిఫిక్ ప్రాసెస్, మనం సేల్స్ చేసుకోవడానికి కావాల్సిన సైకిల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో దాంట్లో మనం ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి అనేది తెలుసుకోవాలి. సో ఈరోజు నేను మీరు రియల్ ఎస్టేట్లో తక్కువ టైంలో ఎక్కువ సేల్స్ చేసుకోవడానికి ఏదైతే రియల్ ఎస్టేట్ సేల్స్ సైకిల్ అవసరమో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆర్ యూ రెడీ? మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సేల్స్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. రియల్ ఎస్టేట్లో ఎవరు సేల్స్ చేసినా కూడా వీ హ్యావ్ టు గో త్రూ దిస్ సైకిల్. సో ఫస్ట్ మనము ఎంటర్ అయిన తర్వాత మనకున్న కాంటాక్ట్స్ని మనము లిస్ట్ చేస్తాము. కాంటాక్ట్స్ని లిస్ట్ చేసిన తర్వాత వీళ్ళని ఫాలో అప్ చేయడము, లేదా వాళ్ళని మీట్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి లీడ్స్ జనరేట్ అవుతాయి. సో లీడ్స్ జనరేట్ అయిన తర్వాత ఈ లీడ్స్ని మనం ఫాలో అప్ చేస్తే వాళ్ళకి మనం ఏ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ చేస్తాము. సో మీ దగ్గర ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ వాళ్ళకి చేస్తాము. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఫాలో అప్ చేస్తే వాళ్ళు సైట్ విజిట్స్కి వస్తారు. సైట్ విజిట్స్కి వచ్చినప్పుడు వాళ్ళతో ప్రాపర్గా మనము సైట్ విజిట్ లో అక్కడ ఉన్న సైట్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ, సైట్ లో వచ్చే హైలైట్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, కస్టమర్ బెనిఫిట్స్ కానీ అన్ని మాట్లాడి ప్రాపర్గా నెగోషియేషన్ మనం చేయగలిగితే సేల్స్ కూడా అక్కడే క్లోజ్ చేసుకోవచ్చు. సేల్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ రిమైనింగ్ పేమెంట్ ఆన్ టైంలో కంప్లీట్ చేయించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ ఆన్ టైంలో కంప్లీట్ అయిపోతే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కస్టమర్ హ్యాపీగా ఉన్నాడు అంటే మనం తర్వాత మళ్ళీ కస్టమర్ని ఫాలో చేసి వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ సేల్ కి రిఫరెన్సెస్ తీసుకోవచ్చు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. మనం ఇచ్చిన సర్వీసెస్ కనుక కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి రిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఈ ఆప్షన్ మిస్ చేసుకుంటారు. కాబట్టి మనం కస్టమర్ హ్యాపీగా ఉండేలాగా మనం సర్వీస్ ఇస్తే కస్టమర్ హ్యాపీగా ఉంటాడు, అక్కడి నుంచి మనకి రిఫరెన్సెస్ వస్తాయి. ఈ రిఫరెన్సెస్ కాస్త మళ్ళీ మనకి లీడ్స్ గా, రిఫరెన్సెస్ ని మనం ప్రాపర్ గా ఫాలో చేసుకుంటే లీడ్స్ గా జనరేట్ అవుతాయి. సో ఈ సైకిల్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి స్టెప్ లో కూడా, ప్రతి స్టేజ్ లో కూడా దర్ ఈస్ సంథింగ్ కామన్. కాంటాక్ట్స్ లీడ్స్ గా జనరేట్ చేయడంలో, లీడ్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంలో, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ నుంచి సైట్ విజిట్స్ కానీ, సైట్ విజిట్స్ తర్వాత సేల్ క్లోజింగ్ చేయడం కానీ, సేల్ క్లోజింగ్ నుంచి రిఫరెన్స్ నుంచి మళ్ళీ లీడ్స్ గా ఫామ్ చేయడంలో దర్ ఇస్ సంథింగ్ కామన్. అదేంటంటే ఫాలోవర్స్. మనకి ఈ సైకిల్లో ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ కి వెళ్ళడానికి మధ్యలో, ప్రతి స్టెప్ మధ్యలో కామన్ గా ఉన్నది ఏంటంటే ఫాలోవర్స్. చాలా మంది ఫాలోవర్స్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఫాలోవర్స్ చేయాల్సిన పద్ధతిలో చేయకపోవడం వల్ల మనం ఏదో ఒక స్టేజ్లో సేల్స్ స్టక్ అయిపోతాం. ఎగ్జాంపుల్, కాంటాక్ట్స్ లీడ్ గా కన్వర్ట్ చేయలేకపోవడం, లీడ్స్ అయిన తర్వాత వాళ్ళని ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్కి ఇన్వైట్ చేయలేకపోవడము, లేదా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అయిన తర్వాత సైట్ విజిట్కి వాళ్ళు రాకపోవడము, సైట్ విజిట్ అయిపోయిన తర్వాత సేల్ని క్లోజ్ చేయలేకపోవడము, సేల్ క్లోజ్ అయింది కానీ క్లోజ్ అయిన సేల్ దగ్గర నుంచి మనం రిఫరెన్సెస్ తీసుకోలేకపోవడము, రిఫరెన్సెస్ తీసుకున్నా కూడా ఆ రిఫరెన్స్ మళ్ళీ లీడ్ గా కన్వర్ట్ చేయలేకపోవడము. సో ప్రతి స్టేజ్ లో ఇంప్రాపర్ ఫాలోఅప్స్ చేయడం వల్ల ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళడం అనేది జరగదు. సో ఇప్పటివరకు మనము సేల్ సైకిల్ లో ఉన్న ప్రతి స్టెప్ ని బ్రీఫ్ గా డిస్కస్ చేసాం. చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా more than 60% ఆఫ్ ద పీపుల్ ఈ ప్రాసెస్ ని సరిగా తెలుసుకోలేకపోవడం వల్ల, లేదా ఈ ప్రాసెస్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల సేల్స్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మీరు అలా ఇబ్బందులు లేకుండా తక్కువ టైంలో రియల్ ఎస్టేట్ లో బాగా సేల్స్ చేసి మంచి సక్సెస్ ని సాధించాలనుకుంటున్నారా? కాంటాక్ట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేసేసి లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, లీడ్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేసేసి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ లేదా సైట్ విజిట్ చేయించడము, సైట్ విజిట్ అయిపోయిన తర్వాత ప్రాపర్ నెగోషియేషన్ చేసి సేల్ ఎలా క్లోజ్ చేయాలి, సేల్ చేసి
క్లోజ్ చేసిన సేల్ కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళతో ఒక మంచి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేసి మళ్ళీ మీరు రిఫరెన్సెస్ తీసుకొని అక్కడి నుంచి రిఫరెన్స్ సేల్స్ ఎలా తీసుకోవాలి అనే ప్రాసెస్ని ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో దీనికోసం మీకు రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్ షాప్ అనే ప్రోగ్రామ్ని మీకు కండక్ట్ చేస్తున్నాము. మీరు రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్ షాప్ అటెండ్ చేయడం వల్ల పాజిటివ్ మైండ్ సెట్తో కూడిన స్ట్రాంగ్ ఫౌండేషన్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఏర్పరచుకోవడంతో పాటు లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ మరియు తర్వాత నెక్స్ట్ 90 డేస్కి మీరు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి అనే డే టు డే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో మీరు రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాము, లింక్ క్లిక్ చేయండి. రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడంతో పాటు రిజిస్టర్ అవ్వండి.